నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పదరిలుబా ఐపీఎస్. ఇంట్లోనే చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి, అది కూడా కుక్కర్లో. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సండే స్పెషల్గా కుక్కర్లో చికెన్ బిర్యానీ. ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకోండి. అందులోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్టు, అలాగే 1 స్పూను నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మనం చేసినట్లయితే చికెన్ బాగా ఉడుకుతుంది. అలాగే 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకుంటున్నానండి. ఇక్కడ 1/2 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి ఇక్కడ నేనైతే 1/2 నెయ్యి, అలాగే 1/2 ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు మొత్తంగా ఆయిల్తో చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ మసాలా అన్నీ కూడా వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కంపల్సరీ మనకి ఇక్కడ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ కూడా ఇందులోకి వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా టమాటా మెత్తబడిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర 1 చిన్న కప్పు కూడా వేసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఈ విధంగా మనకి ఉడికిన తర్వాత ఇందులోకి 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల గరం మసాలా, అలాగే 1 స్పూను కారం, 1/2 స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కనుక మీరు చేసినట్లయితే రైస్ అనేది మనకి పొడి పొడిలాడుతూ చాలా రుచిగా వస్తుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 స్పూన్ల పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ను కూడా వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఉడికినిచ్చిన తర్వాత ఇందులోకి నేను 1 గ్లాస్కి 1.5 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నానండి. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత సాల్ట్ చూసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకొని చిన్న మంట మీద మాత్రమే కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 20 మినిట్స్ పాటు. ఒకవేళ మీకు విజిల్ రాకపోయినా పర్వాలేదు, చిన్న మంట మీద మాత్రమే 20 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ అలా వదిలేసేయండి. 20 మినిట్స్ తర్వాత మనకి బిర్యానీ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తయారవుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు కూడా నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.